బైబిల్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం భరించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible.
రెండు మన యొక్క బైబిల్ పట్టణాన్ని ఆది కాండము సృష్టి రహస్యాలు మనం ధ్యానిస్తున్నాము. ఆది కాండం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనాలు మార్చి చదువుకుందాం. 9 నుండి 13. దేవుడు ఆకాశకున్న జలములకు చోటునే కూర్చుమని ఆరి నేలను కనబడదు కాకని పలుగా ఆ ప్రకారం ఆయనను. దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయనను. అస్తమైన ఉదయము కలుగుగా 3వ దినమాయను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీ కొందరు స్తోత్రాలు చదవడానికి లేఖన బాగానే ఆశ్రయించి ఇందులో ఉన్న అనేక మర్మాలు దావసన క్షమించి దయచేయమని వచ్చిన కూడా వాటిని కొందరు స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారు త్వరగా వచ్చి దేవుని మాటలు విని బలపరచబడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆది కాండము 1వ అధ్యాయం అంతా కూడా సృష్టి మర్మం ఉంటుంది. సృష్టి మర్మం. మరి సృష్టి మర్మాల గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో మరి మత సంబంధమైనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత స్పష్టంగా ఈ గ్రంథంలో ఉన్నట్లు నేనైతే చూడలేదు. ఎందుకంటే కొన్ని గ్రంథాలు చూస్తూ వచ్చాను నేను. తర్వాత ఏ సైంటిస్టు కూడా ఏదైనా సరే చెప్పాలి అన్నప్పుడు కేవలం బైబిల్ మీద ఆధారపడే చెప్తారు. ఎందుకంటే సైంటిస్టులు అందరూ కూడా మరి ప్రభు నమ్ముకున్న వారు ఎక్కువ మంది. వారందరూ కూడా యూదా జనాంగం. కాబట్టి యూదులకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సైన్స్ అనేటటువంటిది ప్రారంభించబడినది. అందుకని చాలామంది అనుకుంటారు ఈ భారతీయ సైంటిస్టులు కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క ఆలోచన తత్వాన్ని బట్టి వారు ఏదో ఒక విధానంలో అంటే దేవునికి కాకుండా వారే సొంత జ్ఞానం చూపించాలన్నట్లుగా మాట్లాడతారు. కానీ బైబిల్ గ్రంథంలో నుంచే సైన్స్ అనేది ప్రతి దానికి కూడా ఉదాహరణ కనబడుతూ వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు నక్షత్రాలన్నిటినీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు వాటిని స్టడీ చేయాలి. దాన్ని అస్ట్రానమీ అంటారు, ఖగోళ శాస్త్రము అంటారు. ఖగోళ శాస్త్రము అంటే పైన ఒక గోళంలాగా ఉందనేది అప్పుడే తెలిసిపోయింది. కాబట్టి ఖగోళ శాస్త్రాన్ని చదవాలి అన్నప్పుడు అక్కడ సృష్టించినటువంటి ఆ యొక్క ఆకాశం ఉంటే కదా, లేదా అక్కడ మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉంటేనే కదా చదవడానికి. అందుకనే ప్రతి సైంటిస్టు కూడా ఉన్నదానిని స్టడీ చేసి చెప్పగలడే కానీ లేని దాన్ని చెప్పలేడు. అందుకని సైన్స్ అనేది బైబిల్లో నుంచి వచ్చింది. చాలామంది అంటారు సైంటిస్టులు అంతా బైబిల్కి వ్యతిరేకము అంటారు. ఏ సైంటిస్ట్ కూడా బైబిల్కి వ్యతిరేకం కాదు. ప్రతి సైంటిస్ట్ కూడా బైబిల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. రెండవది ఇప్పుడు మనం చదువుతూ వచ్చాము భూగోళ శాస్త్రము అంటాం. భూగోళ శాస్త్రము అనేటటువంటిది భూమి గోళంగా ఉందనేది అప్పుడే తెలిసింది. కాబట్టి ఈ భూగోళం మీద ఉన్నటువంటి యొక్క శాస్త్రము దాని అంతా కూడా వాళ్ళు స్టడీ చేసి ఫలాంది అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే మరి భూమి ఉంటే కదా వాళ్ళు ఏమి చెప్పుకోవడానికి. భూమి లేకపోతే వాళ్ళు ఏం చెప్పగలరు. కాబట్టి ఎవరైనా సరే ఏ సైంటిస్ట్ అయినా లేకపోతే ఏ ఆర్కియాలజీ అయినా లేకపోతే ఎవరైనా సరే ఏ ఆస్ట్రానమీ అయినా ఎవరేదైనా చెప్పాలి అన్నప్పుడు మొట్టమొదటిగా ఒకటి అక్కడ క్రియేట్ చేయబడి ఉండాలి. క్రియేట్ చేయబడి ఉంటేనే దాన్ని బట్టి చెప్పగలరే కానీ లేకపోతే ఏం చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు రేపు తుఫాను వస్తుంది అని చెప్తున్నారు సైంటిస్టులే. రేపు తుఫాను వచ్చేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? మేఘాలు ఆడ ఉన్నాయి, ఆకాశాలు ఆడ ఉన్నాయి, సముద్రం ఇక్కడ ఉన్నది. వాటిని చూసి ఇవి ఎలాగా ఫార్మేషన్ కాబోతున్నదో చెప్తూ ఉంటున్నారు. కాబట్టి విధి అసలు మూలాన్ని విడిచిపెడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకుంటే ఎలా కుదురుతుంది? అందుకనే పిల్లరా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే
సమస్త ప్రపంచానికి ఆధారము పరిశుద్ధ గ్రంథం అనేది రుజువుపరచాలా ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి కూడా మనము. ఎందుకంటే వారి గ్రంథాల్లో ఒక్క దానికి కూడా మరి ఆధారం ఉన్నట్లుగా ఎక్కడ వారు చెప్పలేరు. ఎందుకంటే వారు దేవుడు ఎలాగొచ్చాడో వారికైతే తెలియదు. ఒక రకరకాలుగా చెప్తారు, ఒక దేవుడు ఇలాగ వచ్చాడు, ఒక దేవుడు ఇలాగ వచ్చాడు, ఒక దేవుడు అలాగ వచ్చాడని వారికే సరైనటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి. అందుకని ఇంకా వారు సృష్టి గురించి చెప్పాలనుకుంటే వాడికి ఏం తెలియదు. వాళ్ళు చెప్పేది ఆఖరికి ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అంటే ఏంటంటే ఏదో విస్ఫోటం అయిపోయింది, ఒక చిన్న మరి బంతిలాగా ఉండి అదంతా విస్ఫోటం అయిపోయింది అంటే మరి ఆ బంతి యొక్క క్రియేటర్ ఎవరో తెలుసుకోవాలి కదా. నిజమే విస్ఫోటం అయిపోయింది, అన్ని గ్రహాలు పోయినాయి, ఇటు గ్రహాలు పోయినాయి అని చెప్తున్నారు వాళ్ళే. మరి అది ఎవరైతే చేశారో ఆ బంతిని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అందుకని క్రియేటర్ అనగా దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఎవ్వరికీ కనబడడు. కాబట్టి ఎవరిలోకి ఆత్మలోకి ఆయన వస్తాడో ఆయన యొక్క స్వభావం ఉంటుంది. ఆయన వెలుగు ఎవరిలోకి వస్తున్నదో ఆ వెలుగు జీవితం వారిలో కనబడుతుంది. ఆయన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత మనలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత మనలో కనబడుతుంది. అందుకనే దేవుడు 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 అనుకుంటారే కానీ ఆయనకు అనేకమైనటువంటి రూపాలు ఉంటూ ఉన్నాయి. ఆ రూపం మనలో కానీ ప్రవేశించగలిగితే మన యొక్క జీవిత విధానం అంతా కూడా మారిపోతూ వస్తుంది. అందుకని ఇక్కడ సృష్టి మర్మాల గురించి చెప్తూ ఈ రోజున ఒక దానిని మనం ధ్యానించబోతున్నాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయను. అది బాగా చూడండి, ఒక్క మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయో. అక్కడ ఏమంటున్నాడంటే భూమంతా కూడా జలాలతో నింపబడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే మనం మొదటిగానే చూసాము, భూమంతా కూడా జలమయమైపోయింది. ఆ తర్వాత చీడు కమ్ముకుంది. ఈ తర్వాత దేవుడు వచ్చాడు, వెలుగు చేయడం ఏర్పరిచాడు. ఇప్పుడు కొన్ని జలాలు ఆకాశంలో ఉన్నాయి, కొన్ని జలాలు భూమి మీద ఉన్నాయి. అంటే అనగా అప్పటికి భూమి లేదు, అప్పటికి నేల లేదు, అనగా అడుగులో ఉండి ఉంటుంది. ఏదైనా సరే మొత్తం కప్పేసి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఆకాశం కింద ఉన్న జలములు, ఈ జలములన్నీ అంటే నీరు అనమాట, వాటర్. అంటే మన భాషలో మనం చెప్పుకుంటాము, ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే భాష నేను హిందీలో చెప్పాలంటే పూరా దునియా మే పానీ భర్ గయా అంటారు. పానీ అంటారు వాళ్ళు, మనము నీరు అంటాం, వాళ్ళు వాటర్ అంటారు. వాళ్ళు ఎవరి భాష వాళ్ళదే. అది కాదనుకోవడానికి మనం కాదంటానికి వీల్లేదు కదా. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మా భాష మా భాష మా భాష అంటున్నారు. బైబిల్ అంతా కూడా మా భాష అంటే మీ భాష కాదు, ఇది హీబ్రూ భాష, గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది. అందుకనే ఫస్ట్ పేజీలో ఉంటుంది చూడండి. ప్రతి బైబిల్ మొదటి పేజీలో చూడండి ఏముంది. మొదటి పేజీ చూడండి, పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీ చూడండి. ఏమని రాసింది? ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి భాషాంతరమున చేయబడినది. అది అంటే ఆ హెబ్రీ భాష తెలిసినటువంటి వాళ్ళు, గ్రీకు భాష తెలిసినటువంటి వాళ్ళు ఇలాగ దీన్ని తర్జుమా చేశారు. అనగా తెలుగు వాళ్ళు తెలుగు విధానంలో చేసుకున్నారు, అలాగే ఏ భాష కలిగిన వాళ్ళు ఆ భాషలో చేసుకున్నారు. అందుకనే పేర్లు మారుతూ ఉంటాయి కానీ దాని యొక్క స్వభావం ఒక్కటే. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఈ జలాలన్నిటినీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే జలాలన్నీ కూడా ఒక స్థలానికి రావాలి అని అన్నాడు. ఇప్పుడు దేవుడు అనే దానికంటే మీరు మొట్టమొదటిగా అర్థం చేసుకోండి. దేవుడు అంటే అంత శక్తిపరుడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలా మనం. ఏమని చెప్తున్నారంటే ఈ జలాలు అన్నీ ఒక్క చోటికి రావాలి అని ఒక్క మాటే అన్నాడు, అంతే. ఒక్క మాటే. ఆ శబ్దానికి ఆ జలాలన్నీ కూడా ఒక స్థలానికి వచ్చేసేస్తున్నాయి. అంటే దేవుడు అనే దానికి మానవుడు అనే దానికి తేడా తెలుసుకోనండి. మనం జలాల దగ్గరికి వెళ్ళి జలాల రమ్మంటే ఒక బొడవ కూడా కదలదు. బక్కెడ పెట్టి తీసుకొని అదే పనిగా తీసేసినా కొంచెమే మనం తీసేయగలం. కానీ దేవుడు అనే దానికి నిర్వచనం ఏంటంటే శక్తి, ఒక శక్తి అక్కడ కనబడాలి. అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే జలాలన్నీ కూర్చబడిన తర్వాత దేవుడే మళ్ళీ అప్పుడు పేరు పెట్టాడు సముద్రము అని పెట్టాడు. దానిని సి అంటారు ఇంగ్లీష్లో, సముద్రము అని పేరు పెట్టాడు.
పెద్ద సముద్రం అయితే ఓషన్స్ అంటారు, మహాసముద్రాలు అంటే ఓషన్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు సముద్రము అనేది మనం కళ్ళతో చూస్తున్నాం, జలాలు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. పేరు పెట్టింది ఎవరు అంటే దేవుడే పెట్టాడు ఆ పేరు. మన పిత్తలు ఎవరైనా పెట్టారా సముద్రం అని? లేదా మన తాత ముత్తాతలు ఎవరైనా పెట్టారా సముద్రం అని? లేక ఋషులు ఎవరైనా పట్టగలిగినారా సముద్రాలని? లేక ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా పేరు పెట్టినట్లుగా ఎక్కడ ఏ గ్రంథంలో లేదు. ఉన్న వాటిలో నుంచి అనేకమైన కల్పించుకుంటూ చెప్తూ ఉంటున్నారు. కాబట్టి మనకేంటంటే మూలము, దాని యొక్క బిగినింగ్ అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో. అందుకని దీని పేరు ఏమన్నారంటే జెన్సిస్ అంటారు ఇంగ్లీష్లో, ఆది కాండం అంటారు తెలుగులో. ఆది అంటే ప్రారంభము, కాండం అంటే ఒక భాగము, జెనిసిస్ అంటే పుట్టుక. ఏ పుట్టుక? ఏ పుట్టుక అంటే ఇక్కడ మొత్తము ప్రపంచము, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రపంచము, ఇప్పుడున్నటువంటి ప్రపంచము, సమస్తమైనటువంటి పుట్టుక. ఎంతమంది జీవులు ఉన్నారో పుట్టుక, ఎంతమంది మానవులు ఉన్నారో పుట్టుక, ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి యొక్క ప్రాణులు ఉన్నారో వారి పుట్టుక, అన్ని పుట్టుకలు ఇందులో ఉంటాయి. కాబట్టి దీనిని జెనిసిస్ అంటారు. జెనిసిస్ అంటారు అనగా పుట్టుక, ప్రారంభము. అందుకని పిల్లారా, ఆయన మాట చెప్పిన కారణం చేత నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేసేసి. ఇప్పుడు ఒకటి ఆలోచన చేద్దాం. అంటే దేవుని యొక్క మాటకు సృష్టి లోబడుతుంది. దేవుని యొక్క మాటకు సృష్టి లోబడుతున్నది. యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఏమైపోయినాడు? సూర్యుడు కంబళవలె, నల్లగా కంబళవలె అయిపోయినాడు కదా. అంటే సృష్టిలో కూడా జీవం ఉన్నది. జీవము లేదు అనుకోకండి. చాలామంది ఏమంటారంటే జీవము లేదు, జీవము లేదు, జీవము లేదు అంటారు. జీవం ఉన్నది సృష్టిలో కూడా. కానీ ఆ సృష్టి జీవము ఆయనకే, ఆయన స్వరాన్ని గుర్తుపడుతుంది. మన స్వరాన్ని గుర్తుపట్టదు సృష్టి. అందుకనే ఇప్పుడైతే జలాలు ఒక చోట కలగాలని అన్నాడు. అదే యేసు ప్రభువారు అదే సముద్రం మీద నడుస్తూ మరి ఏమైనా జలాలు కొంచెమైనా సరే ప్రభువును ముంచగలిగినాయా అంటే దాని అర్థం ఏంటంటే, జలములారా మీరు అలాగనే ఉండండి, పైకి పోవాల్సిన లేదు, కింద పోవాల్సినటువంటి పని లేదని అదే జలాల మీద నడుస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఒక సముద్రము, ఆ సముద్రం మీద ఆయన సముద్రాన్ని సృష్టించడము, సముద్రం మీద నడవడము, మళ్ళా అదే సముద్రం మీద తుఫాన్లు కూడా వచ్చినాయి. అదే సముద్రం మీద తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? చిన్న పడవలో ఉన్నాడు. సముద్రం వైపు చూసేసి నిశ్శబ్దమై ఊరకుండము అని అన్నాడు. ఇంగ్లీష్లో బీ స్టిల్ అంటారు. అంటే నిశ్శబ్దమై ఊరకుండము. దాని అర్థం అంటే ఇప్పుడు ఎవరు వింటున్నారు ప్రభు మాట? ఎవరు వింటున్నారు దేవుని మాట? సృష్టి వింటుంది. సృష్టి వింటుంది. రేపు కూడా ఒక రహస్యం ఏంటంటే, గొప్ప రహస్యం ఏంటంటే, ఎవరు అబద్ధము చెప్పబోయినా దేవుని దగ్గర వాళ్ళు ఎక్కడ ఏ పాపం చేశారో ఆ సృష్టి వచ్చి చెప్తుందంట ఆయనకి. ఇది చాలా రహస్యం, గుర్తించుకోండి ఇది. అందుకంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశము ఆలకించము, భూమి సెవియగ్గుము అంటాడు. అంటే ఆకాశము, ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవన్నీ కూడా రేపు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి అక్కడ. అందుకని ఇంకా లోతుగా వెళ్ళిపోతే మనము మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమింటున్నాయంట? గోడలు వింటున్నాయట. మనం రహస్యంగా నాహం అనుకుంటాను అన్నమాట. మనం రహస్యంగా మాట్లాడే ప్రతి మాట ఏది వింటుందంట? గోడ వింటూ ఉంటాయట. అవును, నిజమే. ఆయన సృష్టి ప్రతి దానిలో జీవం ఉన్నది. మనము రేపు దేవునికి లేదు ప్రభు నేను అలాగా చేయలేదు అన్న వెంటనే నీవెక్కడ కూర్చొని అబద్ధం చెప్పేవో, నీవెక్కడ కూర్చొని చెడు పని చేసావో అదే నీ దగ్గరకు వచ్చేసేసి ఏం చేయబోతున్నది? సాక్ష్యం చెప్పబోతున్నది. లేదు ప్రభువా, నేను అప్పుడున్నాను, ఒక రాతి రూపంలో అక్కడ ఉన్నాను, ఒక చెట్టు రూపంలో ఇక్కడ ఉన్నాను, తాను పాపం చేస్తున్నప్పుడు నేను చూస్తానని ఆ రోజున సాక్షిస్తానని బైబిల్లో చెప్తున్నారు. మతస్వార్థం ఏమంటారు తెలిసిన? మతస్వార్థం ఏమన్నారు తెలిసిన? ఈ యొక్క
మరి వీళ్ళు కానీ కేకలు వేయకపోతే ఎవరు కేకలు వేస్తారంట? ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పినాడు. వాళ్ళు యేసుప్రభువారికి జయము జయమని అంటుంటే వాళ్ళు శాస్త్ర పరిశీలన చేసి ఏమన్నారంటే, చూడయ్యా వాళ్ళంతా జయం జయం అంటున్నారు, అలాగ అనకూడదు, దేవుణ్ణి అనాలంటే వీళ్ళు కానీ కేకలు వేయకపోతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేకలు వేస్తాయి. అవును, వాస్తవమే. ప్రతి దానిలో ఒక జీవం అన్నది. జీవం లేకపోతే ఇంత రాయి ఎట్లా అవుతుంది? మీరు ఆలోచన చేయండి. ఇంత పెద్ద చెట్టు ఎలాగవుతుంది? ఏ వస్తువైనా సరే దానిలో జీవం ఉంటుంది. దానిని మనం మార్చుకుంటూ వస్తాము. దాన్ని మార్చుకుంటూ వస్తాము. నీళ్ళల్లో జీవం లేకపోతే మరి దానికి వచ్చిన వాటి అన్నిటినీ కొట్టుకొని పోతుంది. ఒక్కడ కూడా దానికి ఇది ఉండదు, ఏది అడ్డు వస్తే తుడుచుకొని పోతూ ఉంటుంది. కానీ నీళ్ళల్లో జీవం ఉంటుంది, వాయువులో జీవం ఉంటుంది, భూమిలో జీవం ఉంటుంది, ఆకాశంలో జీవం ఉంటుంది. జీవం లేకుండా లేనే లేదు. ప్రతి ఒక్క దానికి జీవం ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఈ గ్రంథాలు మనం ఎప్పుడు ధ్యానించం. ఇప్పుడు అవసరాన్ని బట్టి మనం ధ్యానిస్తుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే రకరకాలైనటువంటి బైబిల్ అంతా కూడా కల్పనా కథలు, ఇవన్నీ కూడా ఆధారాలు లేనటువంటి కథలు అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. మరొక విషయాన్ని చూసినప్పుడు నేను మొన్న చాలా ఆశ్చర్యపడినానంట. ఒక ఆయన పండితులు మాట్లాడుతూ ముగ్గురు దేవుడి గురించి చెప్పారు. ఈ ముగ్గురు దేవుడు బ్రహ్మ విష్ణు శివ అని చెప్పి ఈ ముగ్గురు కలిసి కూడా ఇంకొక దేవుణ్ణి వాళ్ళు పూజ చేస్తారంట, వాళ్ళని ఆరాధన చేస్తారంట. ఆ శబ్దమే ఓం శబ్దం అని ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను. అంటే ముగ్గురు దేవుళ్ళని అనుకుంటున్నటువంటి వీళ్ళు ఇంకొక దేవుడు ఉన్నాడు, ఓం అనేటటువంటి శబ్దము. ఆ శబ్దమే ఇది శబ్ద స్వరూపుడు. ఒక్క మాటతో ఏమైపోతున్నాడు? జలాలన్నీ కూడా ఒక్క వైపు వచ్చేసేసి. చూసారా ప్రియులారా? శబ్ద స్వరూపుడు ఆయన. వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ రోజున. మనకు ముగ్గురు దేవతలు ఉన్నమాట వాస్తవే. కానీ ఈ ముగ్గురు కూడా ఎప్పుడు కూడా స్మరణలో ఉండి, మీరు చూస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సులో ఉంటారు. విష్ణువు అయినా సరే, బ్రహ్మ అయినా సరే, శివ అయినా ఎవరైనా వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటారు. అరణ్యంలో ఒకరు, రకరకాల స్థలాల్లో వాళ్ళు తపస్సులో. అంటే ఏంటి? ఎవరికో తపస్సు చేస్తున్నారు. ఆ ఎవరో ఆయనే యెహోవా దేవుడు. ఆయనే ఆత్మస్వరూపి, ఆయనే శక్తి స్వరూపుడు. అందుకనే నా ప్రియమైన సోదరులారా, ఆయన శబ్దానికి జలాలన్నీ కూడా వచ్చేసినపోతున్నాయి. అంతతో ఊరుకోలా. మనం కానీ యోగ గ్రంథంలో చూస్తే ఆ సముద్రానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఈ మేర దాటి బయటికి రావద్దు. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచం మొత్తంలో సముద్రం ఎంత బాగా ఉందో తెలిసిన 3 భాగాలు ఉంటాయి. భూమి ఎంత బాగుంటుందో తెలిసిన 1 భాగం ఉంటుంది. మరి 3 భాగాలు అయినటువంటి నీరు ఒక్కసారి భూమి మీదకి వస్తే ఒక్కరైనా ఉంటాం మనం. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. 3 భాగాలు కలిగినటువంటి ఆ సముద్రము ఒకవేళ అదే కానీ పొర్లు కానీ వస్తే భూమి మీద ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క మేర దాటి రావడానికి వీలు లేదు అంటాడు. కాకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు ఆ యొక్క ఒరవడికి అది ఇది కలుపుకొని ఆ దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రాంతాలు ఎగిరిపోతాయి, కానీ సముద్రం మొత్తం పొంగి రాదు. అది కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే అది కూడా జరుగుతూ వస్తారు. అందుకనే దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. చూసారా ప్రియులారా? సముద్రాన్ని సృష్టించాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు, సముద్రం మీద నడిచాడు. ఇంత గొప్పది కూడా ఆయన శబ్ద స్వరూపుడు. కానీ ఇప్పుడు మనం చెప్పండి, దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుడు అంటే ఎలాగా ఉంటాడు? ఆయన ఎలాగో మనం చూడగలము. అందుకనే యేసు ప్రభువారు ఎందుకు భూలోకానికి వచ్చాడు అంటే, దేవుడు ఎలాగా ఉంటాడో మీకు చూపించేదాని కొరకే భూలోకానికి నేను వచ్చాను అని చెప్తాడు వాళ్ళతో. అంటే దేవుల్లో ఉన్నటువంటి గుణాలు అన్నీ కూడా యేసు ప్రభులో కనబడ్డాయి.
దేవుని యొక్క సంపూర్ణత, పరిపూర్ణత క్రీస్తునందు కనబడుతుంది అంటాడు కొలస్సీ రాసిన పత్రికలో. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థము క్రీస్తు ప్రభులో కూడా అదే శక్తి ఉన్నది. అంటే మానవ రూపములో కూడా అదే శక్తిని చూపిస్తున్నాడు. అక్కడ యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు. ఇక్కడ యేసు ప్రభువారు తుఫాన్ని సముద్రం మీద ఆపాడు. ఇద్దరు ఒకటా కాదా? ఆయన వేరు, ఈయన వేరా? చాలామంది అంటారు యేసు ప్రభు వేరయ్యా, యేసు ప్రభు వేరు, యెహోవా దేవుడు వేరు. ఎందుకంటే బైబిల్ అర్థం కావాలంటే చాలా కష్టం వాళ్ళు. అది మన యొక్క భాషలో వాళ్ళు ఏమంటారంటే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటారు అని దాన్ని అనుకుంటూ ఉంటారు కదా. వాటిని ఉపయోగించి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నాలో 3 భాగాలు ఉన్నాయి. నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణం. 3 భాగాలు వేరే, కానీ 3 ఒకటే. శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది. పని చేయాలంటే ఏం చేయాలా? ప్రాణం ఏం చేయాలి? దానికి ప్రాణం ఏం చేయాలా? ముందుకు నెడుతూ రావాలా, శక్తినిస్తూ రావాలా. ప్రాణం అంటే శరీరం కదులుతుంది, ప్రాణం లేకపోతే శరీరం ఇక్కడే ఉంటుంది. చూసారా? ఇప్పుడు ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా. ఇవి చెప్పాలంటే ఎవరినైనా చెప్పండి, వేరే వాళ్ళు చెప్తారేమో, చెప్పలేరు. ఆత్మ కావాలా. మీరు ఆత్మతో ప్రార్థన చేయాలా, ఆత్మతో అభిషేకించబడి వాక్యం చెప్పాలా. అందుకని ఆత్మ. కానీ ఇప్పుడు 3 నాలో ఉన్నప్పుడు నేను ఒక్కడినా ముగ్గురునా? చెప్పండి. నేను ఒక్కరినా ముగ్గురునా? ఒక్కరినే. అది అర్థం చేసుకోలేక కొట్టుకొని వస్తున్నారు పాస్టర్లే. వాళ్ళని చూసి వాళ్ళు కూడా అన్నిరు కూడా తయారైపోయినారు. అందుకని ఏమంటాడంటే ఆయన యొక్క సంపూర్ణత క్రీస్తులో కనబడుతుంది. ఆయన మహిమ క్రీస్తులో కనబడుతుంది. ఆయన శక్తి క్రీస్తులో కనబడుతుంది. ఆయన పరిశుద్ధత క్రీస్తులో కనబడుతుంది. ఆయన శబ్ద స్వరూపం ఈలో కనబడుతుంది. ఆయన ప్రేమ స్వరూపం ఈలో కనబడుతుంది. అందుకని పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు ఒకే ఒక్కరు. ఇంత లోతైనటువంటి సత్యం ఉంటుంది ప్రియులారా. సరే, ఇప్పుడు అంశానికి వచ్చినట్లయితే ఆరిన నేల కనబడునుగాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను అనే మాట. 2 పేర్లు మనం వింటూ ఉంటాం, నేల, ఆ తర్వాత భూమి. ఏంటి 2కి 2 ఒకటా కాదా? 2 ఒకటే. మరి ఎందుకు పెట్టాడు దానికి? అందులో చాలా రహస్యం ఉంది. తర్వాత చదువు అయ్యింది కూడా. ఇప్పుడు మనం దీన్ని భూమి అంటున్నాం. ఈ భూభాగం నాదండి, పాకిస్తాన్ భూభాగం మాదండి, లేకపోతే భారతదేశ భూభాగం మాదండి, అమెరికా భూభాగం మాదండి. ఈ భూమిని ఎవరు పెట్టారు నీకు? నువ్వు పెట్టావా? అమెరికా ప్రెసిడెంట్ పెట్టాడా? లేక చైనా ప్రెసిడెంట్ పెట్టాడా? లేక ఎవరు పెట్టారు నీ భూమిని పేరు? ప్రియమైన సోదరులారా, అందుకనే దేవుడే స్వయంగా ఆయన నోటితోటి భూమి అని పేరు పెట్టాడు. కొన్నిటికే దేవుడు పేరు పెట్టాడు, అది గుర్తుంచుకోండి. తర్వాత పేర్లు పెట్టేది ఆదాము. ఆదాము పెట్టిన తర్వాత మనం పెడుతున్నాం పేర్లు. ఇది దాని యొక్క సీక్వెన్స్. మొట్టమొదటిగా పేర్లు పెట్టేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. రెండవది ఆదాము పెట్టాడు, తర్వాత మానవులు పెట్టుకుంటున్నారు. ఇది దాని యొక్క రహస్యం అన్నమాట. అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. నేల అంటే ల్యాండ్ అని అర్థం, భూమి అంటే అర్త్ అని అర్థం ఇంగ్లీష్లో. అందుకని ఏమంటారు? ఇంగ్లాండ్ అంటారు, ఫిన్లాండ్ అంటారు. వాళ్ళు ఎందుకు ల్యాండ్ అని పెట్టారు అర్థం చేసుకోండి. బైబిల్లోనే తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళంతా. ఫిన్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, అనేక ల్యాండ్లు ఉన్నాయి కదా అక్కడ. ల్యాండ్ 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 అంటే ఏముంది? అదే మనం కూడా మన భారతదేశం ల్యాండ్ లార్డ్ అండి. ల్యాండ్ లార్డ్ అంటే ఏంటి? భూమి మీద అధికారి, నేల మీద అధికారి. అందుకని పిల్లరా, ఈ యొక్క నేలను దేవుడు ఏం చేస్తాడంటే భూమి అని పిలిచాడు. ఇప్పుడు మానవుడు సృష్టించబడ్డా? లేదు. దేవదూతలు ఉన్నారా?
లేరు. మరి ఎందుకు చేయాలి ఈ సృష్టి? ఈ యొక్క నేల ఎక్కడ, ఆ సముద్రం ఎందుకు అక్కడ? మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన మనసులో ఒక తలంపు ఉన్నది, ఆయనకు ఒక పెద్ద ఆలోచన ఉంది. రేపు నేను మానవుడిని సృష్టిస్తే ఆడెక్కడుంటాడు? వారు ఎక్కడ నివసిస్తారు? వారు ఉండటానికి నివాసం కట్టుకోవాలంటే ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళకి భోజనం కావాలన్నప్పుడు మరి వారికి ఎలాగా పంట పండాలా? వారికి నీరు కావాలన్నప్పుడు ప్రపంచడానికి ఆధారం ఏంటి? వారికి బాగు కావాలంటే తెవాలంటే ఆధారం ఏంటి? సమస్తానికి ఆధారం ఏదంటే భూమి. సర్వ మానవాళికి ఆధారం ఏంటంటే భూమి. సర్వ ప్రాణులకు ఆధారం ఏంటంటే భూమి. ప్రతి జంతువుకి ఆధారం ఏంటంటే భూమి. ప్రతి ఒక్క వృక్షానికి ఆధారం ఏంటంటే భూమి. అందుకనే మన భారతీయులు ఏమని చెప్తారంటే గొప్పగా భూమాత భూమాత భూమాత. నిజమే, భూమాతే కాదంటానికి లేదు. ఎందుకంటే అందులో నుంచే వచ్చారు కదా అందరు కూడా. రాలేదా? వచ్చారా లేదా? రండి చూద్దాము, రండి. ఆదికాండం ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పేస్తాం, చూద్దాం రండి. ఇక్కడ 2వ అధ్యాయం 7వ చూద్దామండి. 2:7. చూడండి, ఇప్పుడు నేల మంటితో నిర్మించి అని అన్నాడు. అంటే నేల ఫస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోండి బాగా. నేల నేల లేక భూమి భూమి అనుకుంటున్నాం కదా. నేలలో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. నేలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు దేవుడు ఈ భూమిని లేక ఈ నేలను ఆయన ఎందుకు సృష్టించాడు అంటే ఆ నేలలో నుండే మనం మొట్టమొదటిగా రావాలి. ఆ నేలలో నుండే రావాలి. అందుకనే నరుని ఏం చేశారంట? నేల మట్టితో. నేల కనబడుతుందా? నేల మట్టి కూడా కనబడుతుందా? మట్టి కూడా రకరకాల మట్టి ఉంటుంది. ఎర్ర మట్టి ఉంటుంది, తర్వాత జిగడ మట్టి ఉంటుంది, చెరువు మట్టి ఉంటుంది, రకరకాల మట్టులు ఉంటాయి. మీరు కానీ గ్రామాలకు పోండి, రకరకాల మట్టులు కనబడతాయి, మన్నులు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నేలలో నుండి మట్టిని తీసి ఒక రూపాన్ని తయారు చేసేసి ఆ రూపంలోకి ఆయన జీవాన్ని లేక ఆయన ప్రాణాన్ని అందులో పోసాడు. ఇక్కడ చాలా లోతుగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. నేలలో నుంచి మనం వచ్చాం కాబట్టి మన తల్లి ఎవరు చెప్పండి? ఇప్పుడు మన తల్లి ఎవరు? ఏ తల్లి గర్భంలో నుంచి వచ్చారో బిడ్డ ఆ తల్లిని ఏమంటారు? మాత అంటారు లేదా? తల్లి అంటారు లేదా? అలాగే భూమిలో నుంచి మనం వచ్చాం కాబట్టి మన వాళ్ళు ఏమంటున్నారంటే భూమాత అన్నారు. సరే, ఓకే, యాక్సెప్టెడ్. కానీ ఈ భూమిని సృష్టించిన మన తండ్రి ఒక ఆయన ఉన్నాడే, అది మర్చిపోతున్నారు వాళ్ళు. దీనిని చెప్తున్నారు కానీ దాన్ని చెప్పలేకపోతుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోండి. ఇక్కడ ఆయనేమో తండ్రి అయినప్పుడు భూమి ఏమో తల్లి అయింది. మనం ఎవరమే? భూమి యొక్క బిడ్డలమే. కాబట్టి ప్రియులారా, మనం భూమిలో నుంచి వచ్చాము. మనమే కాదు, మనం కానీ ఇంకా చూద్దాం రండి. అక్కడ ఇంకొక మాట కూడా చూద్దాం. అక్కడ మనమేనా వచ్చింది లేక ఇంకేమైనా వచ్చిందో చూద్దాం. చదవండి 1వ అధ్యాయంలోనే 11 వచ్చిన చదవండి. 11. చూడండి, ఇప్పుడు బాగా అర్థం చేసుకో ప్రయత్నండి. మనము చూస్తున్నటువంటి గడ్డి, మనం చూస్తున్నటువంటి వృక్షాలు, మనం చూస్తున్న చెట్లు, ఇవన్నీ కూడా దేనిలో నుంచి వచ్చినాయంట? భూమిలో నుంచే వచ్చినాయి. ఆకాశం నుంచి రాలా, సూర్యుడి నుంచి రాలా, చంద్రుడి నుంచి రాలా. అందుకనే ఈ భూమి అనేది అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే భూమి మీద ప్రతి ప్రాణి నివసించగలదు. సూర్యుడిలో నివసించలేరు, చంద్రుడిలో నివసించలేరు, నక్షత్రాల్లో నివసించలేరు,
నవగ్రహాల్లో నివసించలేడు. ఎందుకంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో అక్కడ లేవు. అక్కడ మీరు కానీ చంద్రమండలం వెళితే ఊపిరాడదంట. అక్కడ పోతే గాలే ఉండదు. అక్కడ పోతే భయంకరమైన చీకటి. 7 గంటలు కనబడుతుంది తెలిసిన. ఇక్కడికి కనబడుతుంది తెల్లగా. అదిగో వచ్చేసింది పౌర్ణమి, తెల్లగా ఉందండి. ఆడపోతే చీకటే నీకు. ఏంటి కారణం తెలిసిన? సూర్యుని యొక్క రశ్మి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యుని యొక్క రశ్మి కనబడిపోయినప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడు? చీకటిగా ఉంటాడు. అందుకనే ప్రియులారా, ఈ భూమిలో నుండే ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క జంతువు, ప్రతిదీ భూమిలో నుంచే వచ్చింది. ఆఖరికి పక్షి భూమిలో నుంచే వచ్చింది. ప్రాకేటటువంటి ప్రతి పురుగు భూమిలో నుంచే వచ్చింది. అడవిలో ఉన్న జంతువు ఈ యొక్క నేలలో నుండే వచ్చింది. ఆఖరికి మనం కూడా నేలలో నుండే వచ్చాం. అందుకని ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి? పురుగు చనిపోయింది, ఎవరైనా పట్టించుకుంటాడా? దాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేస్తారు ఎవరైనా? మట్టిలో గడిచిపోతుంది ఆటోమేటిక్గా. ఆ చెట్టు ఇరిగిపడి అక్కడ కొమ్మ అక్కడ పడిపోయింది, అది శిథిలం అయిపోతుంది అక్కడే మట్టిలో. ఆ జంతువు అక్కడ చనిపోయింది, ఎవరు రెడ్డికి తీసుకొని వచ్చేసి దానికి ఏమన్నా సమాధి చేస్తారా? చేయరండు. అందుకని ఏంటంటే అన్నీ భూమిలో నుంచి వచ్చినాయి, అవి భూమిలోనే కలుస్తాయి. భూమిలో జీవం ఉన్నది, ఆ జీవంతోనే బ్రతుకుతున్నాయి. కానీ మానవునికి మిగతా వాటికి ఉన్నటువంటి తేడా తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు కానీ పండితులు కానీ ఎవరికైనా కూడా, మనలో కూడా చాలామంది తెలియదు ఈ విషయం. ఏంటంటే ప్రతి దానికి ప్రాణం ఉంటుంది. ప్రాణము లేకుండా దేవుడు ఏది సృష్టించలేదు. ప్రతి వృక్షములో ఉంటుంది, ప్రతి జంతువులో ఉంటుంది, ప్రతి పశువులో ఉంటుంది, ప్రతి పక్షిలో ఉంటుంది, ప్రతి మానవులో ఉంటుంది. కానీ ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది వాటికి. మానవునికి ఏముంటుందంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన ఏం చేస్తారంట? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇక్కడ 3 భాగాలు కనబడతాయి నరుడిలో. మిగతా వాటిలో అట్లా రాశాడా? మీరే బాగా ధ్యానించండి. ఒక పశువు చేసినప్పుడు ఆయన ఆత్మ ఊదినట్టుందా? ఒక పక్షి చేసినప్పుడు ఆత్మ ఊదినట్టుందా? లేదు. అందుకనే అవి చనిపోతాయి, మట్టిలో నుంచి వచ్చి మట్టిలో పోతాయి. కాబట్టి వాటికి అంత విలువ అనేది ఉండదు. వస్తామంటే చనిపోతూ ఉంటాయి. కొన్ని ఏమో నెలల్లో చనిపోతాయి, కొన్ని ఏమో రోజుల్లో చనిపోతాయి, కొన్ని ఏమో సంవత్సరాల్లో చనిపోతూ ఉంటాయి. రకరకాల విధానాల్లో చనిపోతూ వస్తాయి. కానీ మానవునికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? మానవుడు ఎత్తా ఏనుగెత్తా? ఏనుగెత్తు కదా. మానవుడు పరిగెత్తగలడా? గుర్రం పరిగెత్తగలడా? గుర్రం పరిగెత్తగలదు కదా. మరి మానవుడికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? మిగతా వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? సింహం బలం కలదా? మానవుడు బలం కలవాడా? సింహం బలం కలదు. అయితే మనకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చాడు? అదే మనం తెలుసుకునేది 2 పాఠాలు. మొదటి పాఠం ఏంటంటే, రండి అక్కడ ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1:20 చదవండి. అది సంగతి. మొట్టమొదటగా దేవుడు ఏమంటున్నాడంటే, నా స్వరూపాన్ని నేను సింహానికి ఇవ్వను, నా స్వరూపాన్ని నేను గుర్రానికి ఇవ్వను, నా స్వరూపాన్ని నేను మరి ఇంకొక జంతువుకి, ఇంకొక పశువుకి, ఇంకొక పక్షికి నేను ఇవ్వను. ఎవరికి ఇస్తాను నా రూపము? అదిగో నరుడికి ఇస్తాను అంటాడు. అందుకనే మనం ఏం చేస్తామంటే, దేవుడు అంటే ఒక మానవుడిగా ఉంటాడు అనే ఊహతోటి మానవులందరూ కలిసి అనేకమైన దేవుళ్ళను సృష్టించి వాళ్ళు రకరకాల విధానాల్లో పూజ విధానము ప్రారంభించబడినది. అర్థమవుతుంది చెప్తుంది. హరికథ బుర్రకథలాగుందా? ఉన్నట్టుగా చెప్తున్నాను, అవును కలిపి చెప్తున్నానా? ప్రతిదీ మనము కరెక్ట్గా వాక్యానుసారముగా చెప్పినప్పుడే ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటారు.
కాబట్టి ఇప్పుడు మానవుల్లో జీవాత్మ ఉన్న జీవవాయువు అని అన్నాడు అక్కడ. జీవవాయువు 2 వాయువులు ఉంటాయి. మామూలు వాయువు ఒకటి ఉంటుంది, అది మనము ఒక ఫ్యాన్ వేసుకున్నామంటే గాలి వస్తానే ఉంటుంది, అది మామూలు వాయువు అంటారు. రెండో వాయువు ఏంటి? ఇది జీవవాయువు. ఇది ఎల్లవేళలా లోన ఉంటుంది. ఈ వాయువు ఉంటేనే ఒక మనుషుడు ఈ లోకంలో జీవిస్తాడు. ఆ వాయువు కానీ బయటికి వెళ్ళిందంటే అయిపోయింది కథ అంతా కూడా. అది కూడా ఏమని అన్నాడు తెలిసిన? చూద్దాం రండి, ఎలాగ చేశారంట ఆ మాట. ఎంత సైన్స్ ఉంది ఇక్కడ చూద్దాం. ఏడో వచ్చిన 2వ అధ్యాయం 7వ చూద్దామండి. ఎక్కడ వదిలేడు చెప్పండి. నాసికా రంధ్రాలు అంటే ఏమి చెప్పండి? నోస్, ముక్కు, ఇవే కదా నాసికా రంధ్రాలు అంటే. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం లేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏం చేస్తారో తెలిసిన? ఏం చేస్తారు? వీడికి గాలి వస్తుందా లేదా అని ముందు అక్కడ పెడతాడు. అంటే గాలి రాలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ రెండవది ఇక్కడ పెడతాడు, నరం పట్టుకుంటాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా నరం కొంత సమయం కొట్టుకుంటుంది. ఎందుకంటే లోన ఉన్నటువంటి యొక్క శక్తికి కొంత దానిని కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు కూడా అది కొట్టేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం రాదు, ఇది ఆగిపోతుంది. ఇది కొంచెం కూడా రాదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత కొంచెం కూడా బయటకు వచ్చేదానికి అవకాశం లేదు. అందుకనే దేవుడు ఏం చేశారంటే ఆయన రూపమేయటమే కాకుండా ఆయనలో ఉన్న జీవం మనలోకి పంపించాడు. ఆ జీవం మనలోకి వచ్చింది, ఆ వాయువు మనలోకి వచ్చింది. బాగా అర్థం చేసుకోనండి. అందుకనే నరుడు జీవాత్మాయను. అందుకని ఇప్పుడు మానవుడికి శరీరం ఉన్నది, రెండవది ప్రాణం ఉన్నది, మూడవది ఆత్మ ఉన్నది. అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ 3 ఇచ్చాడు కూడా ఇప్పుడు మళ్ళా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ 3తో మనం ఏం చేయాలా? ఈ 3 కూడా ఇప్పుడు మనము లోకంలో ఉన్నటువంటి ఏ బండి అయినా, ఏ కార్ అయినా, ఏ ట్రైన్ అయినా, ఏ ఏరోప్లేన్ అయినా, ఏదైనా నువ్వు చేసేవు అంటే అది మనుషుడు ఎలాగున్నాడో అలాగా చేస్తున్నావే కానీ నీ సొంతది ఏమి చేయటం లేదు అక్కడ. ఏ సైంటిస్ట్ అయినా ఎవరేది కనుక్కున్నా కూడా మనిషిని బట్టే అంత. అంటే ప్రపంచమే మనిషి, మనిషే ప్రపంచం. ఏదొచ్చినా మనిషి నుంచే బయట వచ్చేసింది. చూసారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. శరీరం ఉంది, ఆకలి అవుతుంది. శరీరానికి ఏం కావాలా? ఆకలి అవుతున్నప్పుడు భోజనం కావాలా? అర్థమైందా? ఇప్పుడు ప్రాణం అలసిపోయింది, నా ప్రాణం అలసిపోయింది అయ్యా అంటారు. అప్పుడు ఏం చేస్తాం? మనకు నిద్ర కావాలి. మూడోది ఏంటి? ఆత్మ ఏం చెప్తా ఉంటుంది? లోనున్న ఆత్మ ప్రార్థన చేసుకో, దేవుని వాక్యం చదువుకో, దేవుని సన్నిధిలో ఉండు, దేవునితో సంబంధం కలిగి ఉండు, దేవుని కార్యాలు చేస్తూ ఉండు. ఆత్మ లోన చెప్తూ ఉంటుంది. ఎవరికి ఆత్మ ఉంటుందో వారు ఆత్మను గురించి ఆలోచన చేస్తారు. ఈ ఆత్మ చనిపోయేదానికి అవకాశం ఉన్నది, జీవించేదానికి అవకాశం ఉంది. చదవండి ఎఫెసీ రాసిన పత్రిక 2:1. ఎఫెసీ 2:1. చాలు. ఇక్కడేమంట? మన ఆత్మ చనిపోవాలంటే ఏం చేయాలి? అక్కడ అపరాధము, పాపము. ఎవరైతే ఒక అపరాధం చేస్తారో, ఒక పాపం చేస్తారో నీ ఆత్మను చంపుకున్నావు. అందుకని నువ్వు ఎన్నిసార్లు వాళ్ళు పిలిచినా రారు. బైబిల్ చదవమన్నా చదవరు, ప్రార్థన చేయమన్నా చేయరు. దేవుడు అంటే వారికి ఏమాత్రం కూడా ఇది ఉండదు, ఆశ ఉండదు, కోరిక ఉండదు. ఎందుకంటే వారికి ప్రాణం కనబడుతుంది, అక్కడ శరీరం కనపడుతుంది. ఏం కనబడటం? అక్కడ ఆత్మ కనబడటం. చూసారా? ఒకప్పుడు మన పరిస్థితి కూడా అంతే.
అయితే మనలోకి ఒక ఆత్మ వచ్చింది కాబట్టి ఈరోజు బైబిల్ అంటే, ఈరోజు ప్రార్థన అంటే, ఈరోజు దేవుని సేవ అంటే, ఈరోజు దేవుని పరిచయం అంటే ఎందుకు వెళ్ళగలుగుతున్నామంటే లోనకు ఆత్మలో పనిచేస్తున్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్ పని పనిచేస్తున్నది. దేని పని అది చేస్తూనే ఉన్నప్పుడే ఇక్కడ బాగా మనం సమృద్ధిగా హాయిగా కూర్చొని చేసుకోగలుగుతున్నాం ప్రతి విషయాన్ని. అలాగే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ మూడు పనులు చేస్తుంటే మనుషుడికి ఏ ఇబ్బంది ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. చూడండి, ఒక ఋషి వెళ్తాడు, కొన్ని సంవత్సరాల తరబడి ఆ అరణ్యంలోనే ఉంటాడు అతను. తర్వాత ఏ భోజనం లేదు, ఏ హోటల్ లేదు, తర్వాత ఏ పెద్ద దాన్ని ఏమంటారు, దుప్పట్లు లేవు కప్పుకోవడానికి, ఏమి లేవు. మరి వాళ్ళకి చలి ఎందుకు పుట్టదు? ఒకసారి ఆలోచన చేయండి. రెండవది, వారికి ఆకలి. మరి వాళ్ళు కేవలము ఆ చెట్టు పండు ఈ చెట్టు పండు తింటారు, ఆ చెట్టు కింద కూర్చుంటారు. మరి ఎందుకని వాళ్ళకి మనలాగా ఎందుకు ఆకలి ఉండటం లేదు వాళ్ళకి? కాబట్టి అక్కడ ఒక రహస్యం ఉంటుందన్నమాట. ఆత్మ కలిగిన వారితే ఆత్మకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారానే మరి ప్రభునేసు క్రీస్తు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనం ఒక్కరోజు ఉండగలుగుతున్నామా? ఆయన ఆత్మస్థాయి చూడండి, మన ఆత్మస్థాయి చూడండి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆత్మకు శక్తి ఉంటుంది. ఈ ఆత్మ ఎవరిలో ఆ శక్తి ఎక్కువగా ఉంటుందో వారు ఆత్మీయంగా అంత ఎక్కువ స్థాయిలో ఉంటారు. ఆత్మలో ఉంటారు వాళ్ళు అంత స్థాయిలో, వ్యక్తిగతంగా, లేక కుటుంబముగా, లేక సంఘముగా, లేక సేవపరంగా. అందుకనే ఈ మూడుని బట్టేసి మనం అర్థం చేసుకుంటే, నరుడిని నేల నుండి ప్రభు తీశాడు, ఆయన రూపం ఇచ్చాడు, ఆయన జీవం పోసాడు. అందుకని నరుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. జంతువులు ఎన్ని చనిపోతున్నాయి? మరి దేవుడు ఏమన్నా వాళ్ళ కొరకు ఏమన్నా వచ్చి చనిపోయినాడా? నేను జంతువుల కొరకు చనిపోయినా ఎక్కడైనా ఉందా? పశువులు ఎన్ని చనిపోతున్నాయి, పక్షులు ఎన్ని చనిపోతున్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు? నరులారా, నేను మీ కొరకై నా ప్రాణం పెట్టాను. దేవుడు లోకమునంతో ప్రేమించాడు, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పంపించాడు. ఎందుకని? మనం ఆయన రూపము, మన ప్రాణం ఆయనది, మన ఆత్మ ఆయనది. అందుకనే మనిషి చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? ఈ రోజుల్లో దాన్ని సత్యనాంశమో చాలా బాగా జరుగుతున్నది. మనం చనిపోతే ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ కలలో ఏదైతే నీకు వచ్చిందో అది నీ పూర్వజన్మయ్యా అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నాతోనే తను దీనిలో మాట్లాడుతూ ఏమన్నా అంటే, నీ కలలో నీకు ఎవరైతే కనిపించారో అదే నీ పూర్వజన్మ. అంటే నీకు ఒక పక్షి కనబడింది అనుకో, అంటే పూర్వజన్మలు ఏమై ఉన్నావు? నువ్వు పక్షి అయి ఉన్నావు, అంతే కదా. లేకపోతే ఒక జంతువు కనబడింది అనుకో, అప్పుడు పూర్వజన్మ ఏమై ఉన్నావు? నువ్వు జంతువు అయి ఉన్నావు. లేక ఒక రాజు కనబడ్డాడు అనుకో, నువ్వు పూర్వజన్మ ఏమన్నావు అని ఆయన చెప్పాడు. నేను ఇచ్చినప్పుడు జవాబు ఏంటంటే, నేను ఒక లెక్చరర్గా పనిచేశాను. నా స్టూడెంట్స్ 100 మంది కనపడతా ఉంటారు నాకు. నా స్టాఫ్ అంతా అక్కడ కనపడతా ఉంటుంది. వాళ్ళల్లో ఏ జన్మ నాది? నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రతిరోజు వాక్యం చెప్పినట్టే ఉంటుంది నాకు. నేను పడుకుంటానే కానీ ఏదో ఒక మీటింగ్ ఎక్కడో మాట్లాడినట్టే కనబడతా ఉంటుంది. జనాలందరూ వచ్చినట్లే ఉంటారు, చెప్పినట్టే ఉంటుంది. ప్రసంగి పుస్తకాలు ఏమంటానంటే, నీ యొక్క ఆలోచన ఏమైపోద్ది? నీ యొక్క తలపు, నీ ఆలోచన నీ కలగా, నీ స్వప్నంగా మారిపోతుంది. దేనిని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో రాత్రికి అది స్వప్నంగా వస్తుంది. అది కాదు జన్మ. నేను చెప్పింది అది జన్మ కాదు. ఎంతమందో కనపడతారు. ఈరోజు ఒకరు కనపడతారు, ఈరోజు పక్షి కనపడతారు, రేపు ఒక జంతువు కనపడుతుంది, రేపు ఇంకొకరు కనపడతారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా అవుతాయి? కాదు కదా. అందుకనే మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుందో 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. రండి, ఇక్కడ నన్ను మాటను
ఆ మాటను జ్ఞాపం చేసుకున్నాం. ప్రసంగి పుస్తకం పరిణత్యాలు, ప్రసంగి పుస్తకము పరిణత్యాలకు వద్దాము. అక్కడ ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. ఎందుకు మనము ఈ మట్టిలోని తీయబడ్డాము, మనం ఏం కాబోతున్నాము అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ జ్ఞాని, ప్రపంచానికే జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఈ మాట చెప్తూ వచ్చారు. 12వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుందాం. చూడండి అక్కడున్న మాటను. 7వ వచనం చదవండి. అది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. మొన్నైనది వెనుకడు వలనే ఎక్కడ చేరుతుంది? అది మట్టికి చేరుతుంది. ఇప్పుడు మనం ఉన్నాము. చనిపోయిన వెంటనే ఏం చేస్తున్నామని చెప్పండి? ఏం చేస్తారు? మనవాళ్ళు తీసుకెళ్ళి సమాధులని అందులో పెట్టేసి వస్తాం కదా శవాన్ని. అంటే ఏంటది? మట్టి. ఇది మట్టే, ఇందులో ఇంకేముండదు, ఇందులో ఏముండదు, అది మట్టే. అందుకని మట్టిలోకి పోయింది అది. అయితే అంతవరకు జీవించిన ఆత్మ, అంతవరకు ఉన్న ప్రాణము ఎక్కడ పోతుందంట? ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన పని ఏంటి? దేవుని దగ్గరికి వెళితే మనం భయపడాల్సిన పనే ఉంది. మట్టి ఇందులో పోయింది, మనం దేవుని దగ్గరికి పోయాము, ఇంకా భయం ఎందుకు మరి మనకు? వాళ్ళు ఏమంటారంటే, అందుకనే దేవుని దగ్గరికి కాదయ్యా, వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? కాలబడతారు. శ్మశానికి తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మంటలో పెట్టేసి కాలబెట్టేస్తూ ఉంటారు శరీరాన్ని. బైబిల్ గ్రంథంలో ఏముంది? పాపం చేసిన వాడు అగ్నిగుండములో మండుతాడు అని ఉందా లేదా? వాళ్ళకి ఇక్కడే స్టార్ట్ అయింది. అక్కడ కాదు, ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళారా ఎంత రహస్యాలు ఉన్నో చూడండి. ఇప్పుడు ఆ యొక్క ఆత్మ అక్కడికి వెళితే, ఆత్మారా ఆగి నా దగ్గరికి వచ్చావు, ఓ పరలోకానికి అన్నాడు ప్రభు. చూడండి ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ 9:27 వచనం చదువుకుందాం. 27. అది ఇప్పుడు జరిగేది. మనుషులు ఎన్నిసార్లు చనిపోతారంట? ఒక్కసారి. దెర్ ఇస్ నో సెకండ్ బర్త్. పునర్జన్మ అనేది లేనే లేదు. ఎవరో చెప్పలేరు, ఎవరు కూడా లేదు కూడా. అది అయితే ఉన్న విషయం ఏంటంటే, ఒక్కసారే చనిపోయిన తర్వాత ఆత్మ దాని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆ తర్వాత ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పు జరుగుతుంది. తీర్పు జరుగుతున్నది. ఏమిటి ఆ తీర్పు? ఇప్పుడు అడుగుతాడు. ఆత్మకి ప్రాణానికి రెండింటికి ఉన్నాయి. ఇది శరీరాన్ని ఉపయోగించుకున్నారు. అప్పుడు దేవుడు అడిగేది ఏంటంటే, నేను భూలోకానికి నేను పంపించిన తర్వాత నువ్వేం చేసావు? అక్కడికి వెళ్ళేసి ప్రాణమా నువ్వేం చేసావు? దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించమన్నాడా లేదా? అంటే ప్రాణానికి ఏం చెప్తున్నాడు? ప్రభుని స్తుతించాలా కాదా? ఈ ప్రాణం మరి ప్రభుని స్తుతించేవా, లేక ఇంకేం పని చేసొచ్చు అక్కడికి వెళ్ళి? ఇంకొక ఆయన ఉన్నాడు లోకాసువార్తలో, ఆయన ఏమంటాడు? ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుము. ఆయన ప్రాణం ఆ మాట చెప్పుకున్నాడు. ప్రియులారా, అందుకనే దేవుడు మనం ఏం చెప్పాడంటే లెక్క అప్పగించాలా. మనం భూలోకంలో నివసించినంత కాలము, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎంతైతే మనం భూలోకంలో నివసించామో, దేవుడు మనకిచ్చిన ప్రాణము, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆత్మతోటి, దేవుడు ఇచ్చినటువంటి మన శరీరముతోటి చేసిన ప్రతి దానికైనా లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఎవ్వరు కూడా అబద్ధం చెప్పడానికి వీలు లేదు. ప్రకృతి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది. దేవదూతలు సాక్ష్యం ఇస్తారు. ఆఖరికి నీ బంధువులు కూడా సాక్ష్యం ఇస్తారు. మనం ఏం చేస్తున్నామో మనం అనుకుంటాము, ఓ నా బంధువులకి ఎవరు తెలియదు అనుకుంటారు. మనకంటే పరలోకం పోయినటువంటి మన బంధువులు ఉన్నారే, మనం చేసే అన్నీ చూస్తారు. అక్కడ పరలోకం నుంచి ప్రతిదీ చూస్తారు. నువ్వు మంచి చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. నువ్వు చెడు చేస్తున్నప్పుడు ఆయన బాధపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మ
అందుకనే ఆ తీర్పు జరిగిన తర్వాత మంచి చేసిన వారందరినీ అదిగో పరలోకము, ఇంకొక లోకము. ఇప్పటి వరకు నేలనే మట్టి అనే లోకంలో ఉన్నావు, భూమి మీద నివసించావు. ఇప్పుడు ఒక నివాసం నీకు ఇస్తున్నాను. అది భూమి నివాసము కాదు, ఆకాశం మహాకాశం పట్టదన్నట్టు నివాసము, పరలోకము. అక్కడ భూమి ఉండదు నడవడానికి. అక్కడ వెళితే కానీ తెలియదు మనకి. ఇక్కడ ఎలా తెలుస్తాయి అన్నీ? ఆ లోకం ఉన్నది. అందుకని ఏమంటాం మనము? చనిపోయాడు. పోయాడు ఎక్కడికి? 2 స్థలానికి పోయాడు. పోతే నరకం పోయి ఉండాలా, లేకపోతే పరలోకానికి అయిపోయి ఉండాలా. అందుకని పిల్లరా, ఎంతో లోతైనటువంటి సత్యం ఇది. ప్రభు ఆ తీర్పు తీరుస్తాడు కాబట్టి మనమంటే మనకు భయము. దేవుడు ఆ తీర్పు తీరుస్తాడు కాబట్టి అన్ని జనాంగాలు అరే మీరు అయ్యని నమ్మొద్దురా, ఇంకొక జన్మెత్తుతాం భయపడి కాకండి. చేయండి, మీరు చేయాల్సిన చేస్తున్నాండి. అబద్ధాలు చెప్పుకోండి, మోసాలు చేయండి, చేయాల్సిన పని చేసుకోండి. ఎందుకంటే మానవులు కదా, అబద్ధాలు చెప్పుకున్నట్టు ఉంటాము. శరీరం చేయాల్సిందని కార్యాలు ఏమన్నా ఒకసారి చంపడేసుకోండి, గుడి చుట్టూ 4 సార్లు తిరగండి, 4 రకాల ముక్కుబడి పెట్టుకోండి, అన్నీ పోతూ ఉంటాయి. 3 సార్లు తిరిగితే 3, 4 సార్లు తిరిగితే 4 పాపాలు. ఎందుకంటే భయము. దేవుని దగ్గర నిలబడి చెప్పాలంటే భయము. అందుకనే పాతాళం పంపించేవి, అక్కడ నరకాన్ని పంపిస్తాడు, పరలోకాన్ని పంపిస్తాడు. ఇదంతా కూడా రహస్యం ఏంటంటే, నరుడు దేని నుంచి తీయబడ్డాడు? నేల నుండి తీయబడ్డాడు, మట్టి నుండి తీయబడ్డాడు. నీవు మన్నే కాబట్టి మన్నైపోతావు. ఆత్మ ప్రాణం అక్కడికి వెళ్ళిపోతున్నది. అందుకని పిల్లారా, నేల యొక్క రహస్యము, భూమి యొక్క రహస్యాన్ని మనం ధ్యానించాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాను. ఈ భూమి మనకి ఎందుకు ఇవ్వబడిందో, మన నివాసం కొరకు ఇవ్వబడింది, మన పోషణ కొరకు ఇవ్వబడింది. జంతువులు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయో, పశువులు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయో, పక్షులు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయో, పురుగులు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయో రానున్న టైంలో వాటిని మనము ధ్యానించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక సహోదరుడు ప్రార్థించండి చెప్పబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకాయ. ఆత్మీయమైనటువంటి జ్ఞానము శక్తిని దయచేసి బలపరచమని వేడుకుంటున్నాను. సహాయపడడానికి చూపించండి. అనేక సార్లు మీరు కూడా తండ్రి ఈ లోకంలో తండ్రి తప్పిపోయే వారిని ఉన్నందుకు కూడా మన్నించి క్షమించండి. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వము తండ్రి మాకు కూడా అనుభవం ప్రభావ దాని నుంచి కూడా తప్పించి మన్నించి క్షమించి తండ్రి మీ యొక్క మార్గంలోనూ తండ్రి మీ యొక్క కట్టడలోనూ తండ్రి నమ్మకంగా జీవించడంలో సహాయపడతామని వేడుకున్నాం.
వాటిని మీరు మళ్ళా తిరిగి అమలు వేసుకుంటూ తండ్రి దేవా మీ యొక్క గొప్ప తండ్రి మీ యొక్క ప్రణాళిక మీ యొక్క సృష్టిని తండ్రి మేము మళ్ళా తలపోసుకుంటూ తండ్రి దేవా మీతో మరింత సమీపంగా మరింత లోతుగా తండ్రి దేవా మీతో నడిచేటువంటి వారిని సిద్ధపరచున్నాయి కూర్చుని సహాయం చేయండి దైన జ్ఞాపకం చేసుకోమని పెట్టుకుంటాం స్థితిస్తూ కనబరుస్తూ తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని దేవా తిరిగి మేము మళ్ళా తండ్రి దేవా మీ యొక్క సన్నిధిలో గడుపుతూ తండ్రి నమ్మకంగా జీవించడానికి ఆత్మీయంగా జీవించడానికి దేవా మీ యొక్క వాక్య మర్మాలను గ్రహించుకోవడానికి ఆత్మీయ జ్ఞానం మాకు మీరుగా దయచేసి వాళ్ళకి వేడుకుంటూ అలా చెల్లిస్తూ దేవా నాకు ఇచ్చినటువంటి యొక్క సమయంలో స్థితిస్తూ కనబడుతూ మా ప్రభుత్వ రక్షణ చేసి నామం స్థితించి ప్రార్థించి కనపరచుకుంటూ నా తండ్రి ఆమేన్. ప్రేమల మాపలో తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బైబిల్ పట్టిన పరికార రాగల బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రేమల మాపలో తండ్రి మీ యొక్క శ్రేష్టమైన మాటలు మేము వింటూ వచ్చాము. కేవలం వినేవారు మాత్రమే కాకుండా సత్యాన్ని తెలుసుకొని అనేకులు చెప్పేవారిని కూడా చేయండి. ఎందుకంటే లోకముకు అంధకారంలో ఉన్నది. ప్రజలను మా ప్రభా అనేక విధాలుగా తప్పు మార్గంలో పట్టిస్తుంటున్నారు తండ్రి. వారి యొక్క ఎవరెవరి జ్ఞానాన్ని ఉపయోగించి అమాయకులైన వారిని దైవ మార్గంలోకి వెళ్లకుండా వారి సొంత మార్గాల్లో నడిపిస్తూ ఉంటున్నారు. అందుకని మర్మాలు మాకు తెలియజేస్తుంటున్నారు. మా ప్రభా మా మీద దయించారు. జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు తెలియజేసిన రీతిగా పెద్ద పెద్ద సంఘాలకు మరుగుపరిచి మా ప్రభా చిన్న మందైనటువంటి మాకు అనేక విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. ఈ విషయాలంతటితో మేము ఉండకుండా ఇంటికి వెళ్ళి మా భర్తలతోటి, మా భార్యలతోటి, మా బిడ్డలతోటి, మా స్నేహితుల బంధువులు వారితో పంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరి బట్టి కూడా మీకు కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విధానాస్థానికి అప్పచెప్పుకుంటాం. కొంతమంది రాలేకున్నారు కాబట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి తిమోతి మా ప్రభా మరి జ్వరంతో బాధపడుతున్నాడు, మరి పరీక్ష కూడా ఉన్నది. కనికరించండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మొత్తం ఇంకెవరైతే మా ప్రభు అనారోగ్యంగా ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. విధానాస్థాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మెచ్చుతమైతే మా ప్రభా మరి శనివారం ఉదయకాలము మొత్తం వారి జీవన వారి ఇంటిని వారి యొక్క అపార్ట్మెంట్ని ప్రతిష్ఠ చేసి దాని కొరకై ప్రభా కొంతమంది మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మరి ప్రార్థన కొరకు కూడా ఉంటున్నది. దాని కొరకు కూడా సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా ప్రభు తండ్రి ప్రభు దీని కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. దాని కొరకు కూడా సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం. దీనిపై తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటున్నాం. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగల మా దేవ, నమ్మకం ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినాల్లో రకరకాల పరిస్థితులు కూడా వెళుతుంటున్నది. భారతదేశము, ఆంధ్రప్రదేశం అనేక ప్రాంతాలు అనేక విధాలుగా నేను కరుణ చివరి దినాల్లో ఉన్నాం. మా మీద కరుణ చూపించింది, దాన్ని కనపరచమని ప్రార్థిస్తుంటున్నాను. సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా మా తండ్రి జోనాథన్ మొదలు రాగలిగినారు. మంచి ఆరోగ్యం దయచేస్తారండి. డ్యూటీలో కూడా చేయాలని వింటున్నాను. నెమ్మదిగా చేసుకోవడానికి సహాయం చేయండి. అన్ని భయాలు విడిచిపెట్టేసి దేవుని మీద పూర్తి ఆధారపడుతుంది ముందుకు వెళ్ళేదానికి తోడైన సహాయపడండి. బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోనండి. సరే మేము కూడా బలహీనరాలు కాకుండా బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కులాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా తీసుకులా బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. మన అమ్మగారు కూడా కొంత అనారోగ్యంగా ఉన్నారు. కనికరించి తాకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభావ తన పనులు తను చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంటున్నాడు. మంచి అవకాశం కలిగి చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఇక మా ప్రసాద్ ప్రసాగాన్ని బట్టి తమ స్తోత్రాల్లో మా సునీత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మాకు కూడా పరీక్ష రాశాడు తండ్రి, దాని విషయంలో కూడా మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగల మా దేవ, అలాగే మా విజయ్ కొరకై వాళ్ళ అమ్మగారి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. నేను మీరు కనిపించారు, వారికి సహాయపడుతూ వచ్చారు. మీకు నమ్మ స్తోత్రాలు. మా ప్రవీణలో కూడా మీ కార్యం జరిగించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మొత్తం వినోదంలో కూడా మీ కార్యం జరిగించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా పొడవుతున్న మా రత్న కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. అనుభవం కూడా జ్ఞాపకం చేసుకోనండి. అవిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన ఉంటుండగా వారికి కావాల్సిన శాంతి కూడా దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, ఆ రీతిగా మా తండ్రి, మా ప్రతి సహోదరి దాని తండ్రి కళ్యాణ కొరకాయ కొందరు స్తోత్రాలు.
తను కూడా అనారోగ్యంగా ఉంటుండగా తను తాకి ముఖ్య ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వడమ్మగారికి కాసిన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభా నీకు స్తోత్రాలు. విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. తను కూడా బలపరుస్తున్నామని వేడుకుంటున్నాం. కుమారుడు బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. శరీర బలహీనత నుంచి విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా ప్రేమలో మా పొడవు తండ్రి ఇంకా కొంతమంది రాలేకపోయినారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాన్ని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సంతోష్ బాబుని జ్ఞాపకం తీసుకునండి. తన యొక్క మా ప్రభా మా తండ్రి బాప్తిని తీసుకున్నాడు. మీ కొరకై బలమైన సాధన కూడబడడానికి సాయం చేయండి. మరి ఉద్యోగ కొరకై ట్రై చేస్తుండగా వారాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. బాబులో కూడా మీ కార్యం జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వివిధ అవసరాలను కూడా జ్ఞాపకం తీసుకురండి. బాబు క్రిస్టిని కూడా జ్ఞాపకం తీసుకురండి. విధాల స్థల కబ్జెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం తెచ్చిమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసం మరుగున పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. ప్రజెస్ జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రభుత్వమైతే శనివారం ఉదయం 10:30 గంటలకు ఇక్కడే మన కిషోర్ ఫంక్షన్ హాల్ లైన్లో ఉంటుంది ఆదిత్య అపార్ట్మెంట్ అని. అక్కడ మన జీవన వాళ్ళు ఫ్లాట్ కొన్నారు, దాన్ని ప్రతిష్ఠ చేయాలా. ఉదయం 10:30 గంటలకు భోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మరి ఖాళీగా ఉన్న వారందరూ కూడా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. 1 గంట 2 గంటలు ముగించుకొని వచ్చేద్దాం. మరి తిరిగి సాయంకాలం ప్రార్థన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మరి దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి కొంచెం మనం చేస్తూ ఉంటున్నాం. ఆదివారం దాదాపుగా 6 కొరకై కూడుకుంటాం. ప్రైజ్ లార్డ్.